హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తిరుమల వీడియోస్. ఈరోజు మన వీడియో ఏంటంటే సొరకాయ పచ్చడి అండి. సొరకాయ పచ్చడిని చాలామంది ఇష్టంగానే తింటారు, మరి కొంతమంది అయితే అసలు తినరు. ఎందుకంటే సొరకాయ కూర కానీ, సొరకాయ పప్పు కానీ, పచ్చడి కానీ కొంతమంది పిల్లలు కానీ, పెద్దలు కానీ కొంతమంది తినరండి. కానీ సొరకాయ పచ్చడి కూడా చేసుకునే విధానంగా చేసుకుంటే ఎంతటి వారైనా సరే ఇష్టంగానే తింటారు. సొరకాయ పచ్చడి ఎంతకు ఎలా చేయాలో వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా వచ్చారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అలానే మన ఛానల్కి డైలీ వీడియోస్ అయితే వస్తాయి, వంట కుకింగ్ వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. ఇంతకీ సొరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూడండి. వీడియోలోకి వెళ్దాం. సొరకాయ మనకు పెద్దదిగా ఉంటుంది కదండి. నేనైతే సొరకాయలో కొంచెం ఒక 200 గ్రామ్స్ ఉన్న సొరకాయ ముక్కలు అయితే తీసుకున్నాను. 200 గ్రామ్స్. అలానే టమోటాలు వేసి 3 కాయలు తీసుకున్నాను టమోటాలు. అలాగే పచ్చిమిరపకాయలు కూడా 100 గ్రామ్స్ అండి. 3 తీసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసాను. మీకు మెజర్మెంట్ కూడా చెప్తున్నాను, సేమ్ ఆ మెజర్మెంట్ కానీ ఫాలో అవ్వండి. ఆయిల్ కొంచెం వేసిన తర్వాత ఫస్ట్గా నేను ముందుగా పచ్చిమిరపకాయలు అయితే వేయించుకున్నాను. ఫస్ట్ పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయితే మనకి పచ్చిమిరపకాయలు పచ్చివాసన అనేది మనకి ఫస్ట్ ఉండదు. కొంతమంది శనగిత్తనాలు కూడా వేసుకుంటారు, అది మన ఇష్టము. నాకు శనగిత్తనాలు స్మెల్ పడదని నేను వేసుకోవట్లేదు. ఇలా చేసుకున్నా కూడా టేస్ట్ అయితే అదిరిపోద్ది. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం టమోటాస్ కూడా వేసుకోవాలి. టమోటాస్ కూడా మగ్గిన తర్వాత మనం కోసుకున్న సొరకాయ ముక్కలను కూడా అందులో వేసుకొని బాగా అన్నీ కలిసేలాగా కొంచెం కలుపుకోవాలి ఫ్రెండ్స్. వీడియోలో చూపించిన విధంగా చూడండి. నేనైతే గింటతో అలా తిప్పుతూ ఉన్నాను. అవి కూడా టమాటా పచ్చిమిరపకాయ ముక్కల్లో కలవాలని సొరకాయ ముక్కలు కూడా అలా ఉడికే ముందు మనకి ఇలా కనబడిద్ది. సొరకాయ ముక్క ఉడికితే కొంచెం మెత్తగా ఉంటుంది. సొరకాయ ముక్క ఉడికింది, అన్నీ ఉడికిన తర్వాత మనమైతే నిమ్మకాయ సైజంత చింతపండు అయితే వేసుకోవాలి. ఉడికిన తర్వాత చింతపండు వేసుకున్న తర్వాత మనం 5 నిమిషాల తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. మనకైతే చూడండి, మిక్సీ పట్టుకునేటప్పుడు మనకు మిక్సీలో కొంచెం ఉప్పు, కొంచెం 2 గడ్డ ఎల్లుల్లి వేసుకొని చేసుకుంటే రెడీ అయ్యిద్ది. అంతే, ఏం లేదు ప్రాసెస్ అయితే. మనం కొంచెం వెల్లుల్లిపాయ వేసుకొని ఉప్పు వేసుకోండి. ఉప్పు కూడా 2 టేబుల్ స్పూన్ వేసుకోండి మిక్సీ గిన్నెలో. మనకైతే వేడివేడిగా సొరకాయ చట్నీ అయితే రెడీ అయ్యిద్ది. నేను మిక్సీ వేసుకుంది మీకు చూపించిన వీడియో కొంచెం స్కిప్ అయ్యింది, ఏమనుకోమాకొద్దు ఫ్రెండ్స్, ఏమనుకోమాకండి. మిక్సీలో వేసుకునే కొన్ని ఐటమ్స్ కూడా నేను చెప్పాను కాబట్టి సేమ్ అలా ఫాలో అవ్వండి. కుదిరితే కరివేపాకు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మిగతా కుకింగ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.